లండన్ పర్యటన తర్వాత తొలిసారి నిజామాబాద్కు వచ్చిన ఎంపీ కవితకు టీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. తర్వాత పాజిటివ్ హోమియో క్లినిక్ ను ప్రారంభించారు కవిత. అల్లోపతి కన్నా హోమియోపతి చాలా విలువైందని అన్నారు ఆమె. దీర్ఘకాలిక వ్యాధులకు హోమియోపతి సరైన చికిత్స అని చెప్పారు కవిత. పాజిటివ్ హోమియోపతి క్లినిక్ ని నిజామాబాద్ లో ప్రారంభించినందుకు యాజమాన్యానికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి నిజామాబాద్ జిల్లా ప్రజలకు అందుబాటులోకి ఒక సరికొత్త వైద్య విధానాన్ని తీసుకురావడం, మనకెట్లయితే భారతదేశంలో సాంప్రదాయకంగా ఆయుర్వేదం ఉంటుందో అట్లా జర్మనీ దేశం నుంచి హోమియోపతి ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి మందులు అందిస్తున్నటువంటి సంగతి తెలిసిందే. మనందరికీ కూడా మరి అల్లోపతి మెడిసిన్ వేసుకొని పనిచేయనటువంటి మొండి కేసులు ఉంటాయి, లేదంటే అల్లోపతి మెడిసిన్ పనిచేయనటువంటి ఎన్నో రకాల రుగ్మతలు ఉంటాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా మొండి జబ్బుల్ని తగ్గిస్తుందని హోమియోపతికి ఒక మంచి పేరు ఉన్నది. మరి ఆ పేరుని నిలబెట్టే విధంగా ఈ పాజిటివ్ హోమియోపతి క్లినిక్ ఇక్కడ నిజామాబాద్ లో పనిచేస్తుందని చెప్పి, అదేవిధంగా పేదలకు అందుబాటులో ఉండే విధంగా మీ ధరలు ఉంటే మా నిజామాబాద్ ప్రజలందరూ కూడా మరి అందుబాటులో వైద్యం వస్తుంది కాబట్టి ఆ ఇంట్రెస్ట్ తోని మరి మీరు నిజామాబాద్కి వస్తున్నారు కాబట్టి వెల్కమ్ చెప్పడం జరిగింది. ప్రజలకు మంచి సేవలు అందిస్తూ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇవాళ రేపటి పొల్యూషన్ కి, ఇవాళ రేపటి బలం లేనటువంటి తిండి తింటున్నటువంటి మనందరికీ కూడా మరి మంచి మెడిసిన్ అవుతుందని ఆశిస్తూ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు.